హ్యాపీ మార్నింగ్. స్టార్ పవర్ డిజి ఇన్వెస్టర్ షోకి స్వాగతం, సుస్వాగతం. మీరు పెట్టే పెట్టుబడులలోనూ మరియు ఈక్విటీకి సంబంధించిన వ్యాపార లావాదేవీల్లోనూ సమతుల్యాన్ని మరియు స్టాక్ మార్కెట్ మీద ఉన్నటువంటి అపోహలను పోగొట్టి సరైనటువంటి మార్గనిర్దేశం బీఆర్కే వీక్షకులకు మంచి దక్షతా సామర్థ్యం కలిగినటువంటి స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులుగా తీర్చిదిద్దే చిన్న ప్రయత్నం. దీన్ని సాధించడానికి రూపొందించబడినదే ఈ ఎడ్యుకేషనల్ మార్గదర్శక కార్యక్రమం. ఇక ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. యాక్చువల్గా నిన్న జరిగినటువంటి ముఖ్యమైన పరిణామాలతో రాబోయే కాలంలో అసలు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మన వీక్షకులకు వచ్చే ఏదైనా సమగ్రమైన విశ్లేషణ. మొట్టమొదట మనము ఈ అంతర్జాతీయ పరిణామాలని మనము స్టెప్ 0గా మనము నిర్వచించడం జరిగింది. ఈ యొక్క అంతర్జాతీయ పరిణామాల్లో మనం గమనించినట్లయితే డౌజోన్స్ కానీ, నార్మల్గా డౌజోన్స్ ఫ్యూచర్స్ కానీ, S&P కానీ, అలాగే డచ్ మార్కెట్ అంటే జర్మనీ మార్కెట్ కానీ, యూకే మార్కెట్ కానీ, ఇవన్నీ గమనించినప్పుడు మనకంటే అబోవ్ అంటే 4 దేశాలు మనం ఉన్నటువంటి ఈరోజు 4వ పొజిషన్లో ఉన్నాము మనము ఆర్థిక వ్యవస్థలో. ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకంటే ముందున్నటువంటి 4 కంట్రీస్ యొక్క మనం ఎకనామిక్ పరిస్థితి చూసుకున్నప్పుడు మొట్టమొదటిగా యూఎస్ని మనం కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. దీంట్లో మనం గమనించినప్పుడు మనకు ఈ యొక్క డౌజోన్స్లో మామూలుగా మీరు ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే ఫ్యూచర్స్ కూడా డిస్కౌంట్ అవుతున్నాయి. అంటే ఫ్యూచర్స్ నార్మల్గా వాల్యూ ఎప్పుడు కూడా నార్మల్గా డౌజోన్స్ కంటే కూడా ఎక్కువ ఉండాలి. కానీ అవి డిస్కౌంట్ అయ్యి మనకు వస్తున్నటువంటి పరిణామాలు మనం గమనించవచ్చు. కొన్ని రోజులు అలా కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ డౌజోన్స్ వచ్చేసి పుంజుకోవడం ద్వారా 44,000 ప్లస్ 400 పాయింట్స్ అబోవ్ మనకు ఇప్పుడు చూస్తున్నాము. కానీ ఈ లెవెల్ అనేది దాదాపు ఒక నెల నుంచి కూడా ఈ 43,000 నుంచి 44,000 వరకు కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనము జాగ్రత్తగా అంటే అమెరికాలో ఒక బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ప్రవేశపెట్టినప్పటికీ కానీ, జీనియస్ బిల్ యాక్సెప్ట్ చేసినప్పటికీ కానీ, ఇంకా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేది కంట్రోల్ చేయడానికి వాళ్ళ యొక్క ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకుండా ప్లస్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఓ పక్క జీడిపి పెరగట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఈ స్టేజ్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఈ స్టాగ్ఫ్లేషన్ వల్ల యాక్చువల్గా అమెరికా యొక్క ఈవెన్ పెట్టుబడులు అనేటివి కొంత స్టాగ్నెట్గా ఫ్లో అనేది కొంత తగ్గినట్లు మనం భావించవచ్చు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవడానికి ఎంతైనా చాలా మంచి అవకాశం ఉంటుందండి. FIIs కూడా ఈ యొక్క ఇండియాకి ఫ్లో ఎక్కువ అవుతున్నారనే ఉద్దేశంతో చైనా ఈ మధ్య మీరు చూసినట్లయితే వాళ్ళ రిజల్ట్స్లో జీడిపి పెరుగుతుందని చెప్పి ఒక న్యూస్ అనేది మామూలుగా ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. కానీ ఇది యొక్క చైనా టాక్టిక్స్ అని మాత్రం చెప్పొచ్చు. వాళ్ళ యొక్క నిజమైన గ్రోత్ స్టోరీ కానీ, నిజమైన ఫిగర్స్ కానీ బయటికి రావు కరెక్ట్గా. సో ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు ఇది ఒక టాక్టికల్గా వాళ్ళు ఒక ప్రపంచానికి ఇచ్చినటువంటి న్యూస్ అని చెప్పొచ్చు. కానీ మనకున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క వాలటాలిటీని మనం అధిగమించి మనం ముందుకెళ్ళినట్లయితే మనకు FIIs ఫ్లోస్ అనేది చాలా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు మన యొక్క మార్కెట్స్ అనేది ఇంకా కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ప్రత్యేకించి ఈరోజు నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు మనము ఎప్పుడైనా సరే మనము బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటున్నప్పుడు ఒక బ్రాడ్ మార్కెట్ ఫస్ట్ చెక్ చేసుకుంటున్నప్పుడు మనకు హయ్యర్ టైం ఫ్రేమ్స్ అనేది చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క హయ్యర్ టైం ఫ్రేమ్స్లో క్వార్టర్లీ కానీ, మంత్లీ కానీ ఈ యొక్క టైం ఫ్రేమ్స్ అనేది చాలా స్థిరంగా పైకి వెళ్ళేటువంటి అంటే పైకి అప్ సైడ్ మాత్రమే మనకు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వీక్లీ కానీ డైలీ టైం ఫ్రేమ్స్లో చూసుకుంటున్నప్పుడు సైడ్ వేస్గా నమోదవడం వల్ల ఈ యొక్క కొంత కన్సాలిడేషన్కి గురవుతున్నటువంటి మాట వాస్తవము. సో ఈ యొక్క లెవెల్స్ని మనం చక్కగా చెక్ చేసుకుంటున్నప్పుడు కూడా మనము మామూలుగా ఈ డైలీకి వచ్చేసి మనం చెక్ చేసుకుంటున్నప్పుడు ఈరోజు కూడా మనకేందంటే మనం నిన్న చెప్పుకున్న విధంగా మార్కెట్లు మనము నిన్న మనము యొక్క అంచనాలు వేసిన విధంగా 24,882 నుంచి మామూలుగా మార్కెట్ అనేది మళ్ళీ టర్న్ అవ్వడం జరిగిందండి. ఇది ఒక శుభ పరిణామము. ఈ యొక్క ఇదే విధంగా ఈ వీక్లో కనుక మనకు కంటిన్యూ అయినప్పుడు
ఖచ్చితంగా మనము అప్ సైడ్ ఏదైతే లెవెల్ 25,300 మార్క్ అయితే ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ రెసిస్టెన్స్గా మనం చెప్పుకుంటున్నామో ఆ రెసిస్టెన్స్ను దాటి ముందుకెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ రోజు వరకు మనం చూసుకుంటున్నప్పుడు స్టిల్ మనము డౌన్ సైడ్ వచ్చేసి 24,762 నుంచి అప్ సైడ్ వచ్చేసేసి 25,135 వరకు ఈరోజు మార్కెట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈ మనకు మార్కెట్లో ప్రతిరోజు మనకు వచ్చేసేసి దాదాపు 160+ పాయింట్స్ అనేది మామూలుగా వేరే వాలటాలిటీ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు ఈవెన్ ఇండియా విక్స్ కూడా ఈరోజు కన్సిస్టెంట్గానే ఉండడం వల్ల మన యొక్క మార్కెట్స్ అనేది ఒక రేంజ్ బౌండ్ లో మాత్రమే మనకు మామూలుగా ఈరోజు వాలటాలిటీలో మనకు ముగియడానికి అవకాశం ఉంటుంటుంది. అలాగే మనము బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీలో జరిగినటువంటి లెవెల్స్ అనేది చాలా ముఖ్యమైన లెవెల్స్గా మనం చెప్పవచ్చు. ఈ యొక్క 56,300 పాయింట్స్ అనేది ఈ యొక్క అప్ సైడ్ కంటిన్యూ అవుతున్నప్పుడు మనకు యొక్క బ్యాంక్ నిఫ్టీ మనకు నిఫ్టీలో కానీ మామూలుగా ఎన్ఎస్సిలో కానీ దాదాపు ఒక 30% వెయిటేజ్ ఉండడం వల్ల మనకు ఖచ్చితంగా రేపు ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫలితాలు మనకు అంటే బ్యాంక్ నిఫ్టీ ప్రోగ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసేసి మంచి ఫలితాలు అందించినప్పటికీ కూడా మేజర్గా కోటక్ బ్యాంకు కానీ లేదంటే యాక్సిస్ బ్యాంకు కానీ కొంత కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ముందుకు తీసుకెళ్లే పనిని గవర్నమెంట్ అంటే పిఎస్యూస్ లైక్ ఎస్బీఐఎన్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఈ 4 వచ్చేసి ముందుకు తీసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహము లేదు. సో కానీ ఈ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనేటి కొంత ఇంపాక్ట్ పడినప్పటికీ కూడా నెక్స్ట్ క్వార్టర్ నుంచి కూడా చాలా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే మనకు ఈ యొక్క ఆగస్టు నుంచి కానీ సెప్టెంబర్ నుంచి కానీ ఈ యొక్క గవర్నమెంట్ పిఎస్యు కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ చాలా బ్యాంకింగ్ సెక్టర్కి అలాగే ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్కి చాలా అడ్వాన్స్డ్గా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో డిఫరెంట్ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి? ఈరోజు మనము చూసుకుంటున్నప్పుడైతే మనకు మొత్తంగా టాప్ 10 సెక్టర్స్ని కనుక మనం పరిశీలించినప్పుడైతే మొట్టమొదటగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రెండవది వచ్చేసేసి మనకు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, మూడవది వచ్చేసేసి మనకు హెల్త్ అండ్ ఫార్మాస్యూటికల్ సెక్టర్, ఫోర్త్ వచ్చేసేసి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్, ఫిఫ్త్ వచ్చేసేసి ఎఫ్ఎంసీజీ సెక్టర్, సిక్స్త్ వచ్చేసేసి మనకు మామూలుగా ఈ కామర్స్ సెక్టర్, సెవెంత్ వచ్చేసి ఫిన్టెక్ సెక్టర్, ఎయిత్ వచ్చేసేసి మనకు మినరల్స్ అండ్ మైనింగ్ సెక్టర్, నైన్త్ వచ్చేసేసి మనకు టూరిజం సెక్టర్స్గా మనం చెప్పుకోవచ్చండి. ఈ రకంగా చెప్పుకుంటున్నప్పుడు ఫస్ట్ మొట్టమొదట మనము ఐటీ గురించి చెప్పుకోవాలి. మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని గురించి చెప్పుకుంటున్నప్పుడు మొట్టమొదటగా ఐటీ సెక్టర్లో మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్నాయి. అంటే మన సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా చేసుకుంటున్నప్పుడు ఒకటి డాలర్ స్టెబిలైజేషన్ తోటి, రెండవది హ్యూమన్ రిసోర్స్ ఈజ్ ద కోర్ ఏరియా ఇన్ ద ఐటీ సెక్టర్స్. ఈ రెండు కూడా ఏ యొక్క సబ్డ్యూస్ తోటి మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అన్నటువంటి ఒక మీమాంసలో స్టిల్ ఈ క్వార్టర్లో కొంత వచ్చేసి గైడెన్స్ తక్కువగా నమోదు చేయడం జరిగింది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మామూలుగా ఈ ఏఐ యొక్క సబ్డ్యూతో పాటు మొత్తము కంప్లీట్గా సైబర్ సెక్యూరిటీ ఒకటి, హైబ్రిడ్ క్లౌడ్ పెనిట్రేషన్, ఈ రెండు అంటే క్లౌడ్ ప్రజెంటేషన్ కానీ ఈ యొక్క క్లౌడ్ కన్ఫర్మేషన్స్ కానీ అంటే హైబ్రిడ్ క్లౌడ్ కన్ఫర్మేషన్లో ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నార్మల్గా మీరు ఏదైనా ఒక డివైస్ తీసుకున్నప్పుడు అంటే ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుంటున్నప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే ఒక 2 GB క్లౌడ్ కానీ 3 GB క్లౌడ్ కానీ ఇస్తారు. మీరు దాన్ని ఒక మెయిల్కి కానీ లేదా మామూలుగా మీరు యూజ్ చేసుకున్నటువంటి ఏదైతే మోడ్ ఆఫ్ స్టోరేజ్ తోటి కన్ఫర్మేషన్ చేసుకుంటున్నప్పుడు ఒకటే దాంట్లోకి అన్ని స్టోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకు ఏమవుతుందంటే సపోజ్ మీకు డ్రాప్ బాక్స్ ఒక 2 GB ఇస్తుంది, మామూలుగా జియో వచ్చేసి ఒక 5 GB ఇస్తుంది, అలా గూగుల్ వచ్చి 15 GB ఇస్తుంది. వీటన్నిటినీ మనం ఏంటంటే ఒకటే దాంట్లో యూజ్ చేసుకోవడం వల్ల మొత్తం అన్నీ కూడా ఒకటే దాంట్లో కాపీ అవుతుంటుంది. ఈ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్లో వచ్చేటువంటి ఈ యొక్క ఫీచర్స్లో ఏమవుతుందంటే మీకు కావాల్సిన విధంగా అంటే ఫొటోస్ అన్నీ 1 GB ఒక క్లౌడ్లోను, ఇంకొకటి మీ యొక్క వీడియోస్ అని ఒక క్లౌడ్లోను మీకు కావాల్సిన విధంగా మీరు చేసుకునేటువంటి అవకాశము అందరు యూజర్స్కి కల్పించబోతున్నాయి. సో ఈ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది నెక్స్ట్ రాకింగ్గా మనం చెప్పొచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. కానీ
ఏఐ టెక్నాలజీని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వినియోగించుకోవడానికి దాదాపు ప్రజెంట్ ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం $17 ట్రిలియన్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ అవకాశాలు కొత్తగా ఏఐలో ఎవరైతే మామూలుగా ఉద్యోగ అవకాశాలు చూస్తున్నారో, ఎవరైతే ఏఐలో కొత్త మామూలుగా అభివృద్ధి కానీ లేదా డెవలప్మెంట్స్ కానీ యాప్ డెవలప్మెంట్స్లో కానీ లేదా ఏఐలో వచ్చేసి కొంత మేనేజ్మెంట్ టూల్స్లో ఎవరైతే ప్రగతి సాధిస్తారో వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ సెక్టర్ మనం చూసుకుంటున్నప్పుడు మొత్తము మనకు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి వచ్చినప్పుడు మనకు టోటల్గా ఈ యొక్క ఇండియా మొత్తం మన యొక్క ఫోకస్ దాదాపు 979 గిగావాట్స్ ప్రాజెక్ట్, ఇప్పుడు ప్రజెంట్ 330 మాత్రమే ఉన్నది. సో 2030 కల్లా కూడా మనము 970 గిగావాట్స్ మనము విద్యుత్ అంటే మనకు కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీని కానీ మనకు కావాల్సినటువంటి పవర్ అండ్ ఎనర్జీ సొల్యూషన్స్ని మనం డెవలప్ చేయాలన్నటువంటి ఒక టార్గెట్తో మనం పనిచేస్తున్నాము. దీనికి తగ్గట్టుగానే మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండక్షన్ కానీ లేదా మనకు మన యొక్క దైనందిన జీవితంలో మనకు కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ తోటి తక్కువ ఖర్చుతో అయినటువంటి మనకు ఈ యొక్క ఆటోమేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ యొక్క వీటితో చూసుకుంటున్నప్పుడు మనకు ఆదాని ఎనర్జీ కానీ, JSW ఎనర్జీ కానీ, KPI పవర్ కానీ, SJVN ఇంకా కన్సల్టేషన్ ఫేజ్లో ఉందండి. అలాగే మామూలుగా ఇంకా KPI పవర్ కానీ, టాటా పవర్ కానీ వీటన్నిటిలో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్లో చూసుకుంటున్నప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ అనేది ప్లస్ ఐనాక్స్ విండ్ ఎనర్జీ కానీ, మామూలుగా సుజలాన్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా మనము చెక్ చేసుకోవచ్చండి. సుజలాన్ వచ్చేసి ఇంకా మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాయండి. దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంకా ఒక ఫారిన్ ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో సుజలాన్ మీద కొంత తగ్గినట్లుగా మనం భావించవచ్చు. కాబట్టి షేర్ ప్రైస్ అనేది కొంత ఈ కన్సాలిడేషన్ ఫేజ్ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. ఇంకా మూడో రంగం మనము వచ్చినప్పటికీ మామూలుగా హెల్త్ అండ్ ఫార్మాస్యూటికల్స్. ఈ హెల్త్ అండ్ ఫార్మాస్యూటికల్స్ మనం చూసుకుంటున్నప్పుడు మామూలుగా సిప్లా కానీ, డివిస్ ల్యాబ్స్ కానీ, సన్ ఫార్మాస్యూటికల్స్ కానీ, మామూలు డాక్టర్ రెడ్డీస్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే మేజర్ ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయో లూపిన్ కానీ, జైడస్ వీటన్నిటిలో కంటే కూడా జైడస్ క్యాడిలాలో మనకి చాలా జైడస్ వెల్నెస్లో కూడా మనకు చాలా అడ్వాన్స్మెంట్గా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క వీటిలో మనకు FDA నుంచి APAs యొక్క పేటెంట్స్ పర్మిషన్ వచ్చేసి ఒక లూపిన్కి, జైడస్కి మాత్రం చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా ఆ రకంగా చూసుకున్నప్పుడు మామూలుగా జైడస్, లూపిన్తో పాటు సన్ ఫార్మా కూడా చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనము నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ లేదా మనకు చెప్పినటువంటి నెంబర్స్ ఏదైతే 9117879117కి ఎవరైనా సరే మామూలుగా ఏదైనా దీని క్వైరీస్ ఉన్నప్పుడు మనకి డైరెక్ట్గా కాల్ చేసి మన యొక్క లెవెల్స్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నాలుగో ఫేజ్ వచ్చేసి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫేజ్ వచ్చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీ వచ్చేసి చాలా సూపర్గా ఉందండి. మనకు గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఎప్పటికప్పుడు దాన్ని మామూలుగా పెంచుకుంటూ మనకు కావాల్సినటువంటి భవిష్యత్ అవసరాల కోసం గవర్నమెంట్ అనేది ఒక పాజిటివ్ దృక్పథంతో ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీల్డ్లో వచ్చేసి మనకు చక్కని అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనకు ఏదైతే టాప్ 10 కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటి కూడా చాలా బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫర్దర్గా వచ్చినప్పుడు మనకు ఎఫ్ఎంసీజీ ఈ యొక్క ఏదైతే ట్యాక్స్ లిబరలైజేషన్తో కానీ లేదా మనకు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఎక్కువ చేయడం వల్ల కానీ లేదా మార్కెట్లో వచ్చేసి ఇన్ఫ్లేషన్ రేట్స్ తగ్గించడం వల్ల మనకు రేట్ కట్ సైకిల్ అనేది మామూలుగా ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లిక్విడిటీ అనేది మార్కెట్లోకి ఎక్కువ రావడం వల్ల మనకు డిస్పోజబుల్ కన్జ్యూమర్ గూడ్స్ అనేది ఎక్కువగా మంచి ఫలితాలు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వార్టర్లో మనకు తక్కువగా వచ్చినా కూడా నెక్స్ట్ క్వార్టర్ నుంచి కూడా అంటే ఈ యొక్క జూలై సెప్టెంబర్ క్వార్టర్ నుంచి కూడా మనకు పండగల సీజన్ కానీ ఒక కన్జంప్షన్ సీజన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎఫ్ఎంసీజీలో కూడా ఈ డాబర్ కానీ మామూలుగా HUL కానీ కొద్ది మేజర్ గెయిన్స్ అన్నీ కూడా బాటా, కోల్గేట్ పామాలివ్ ఇలాంటివన్నీ కూడా మనకు చక్కగా మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడు మనకు ఫిన్టెక్ కంపెనీస్లో ఈ యొక్క 5G చాలా ఇంకా అడ్వాన్స్గా ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సిబిల్ స్కోర్స్ కానీ లేదా మామూలుగా ఈ యొక్క మార్కెట్ అనేది ముందుకు వెళ్ళడానికి ఒక ప్రొజెక్షన్స్ ఉండడం వల్ల ఫిన్టెక్స్ అనేది చాలా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే బ్రోకరేజ్ కంపెనీస్ కూడా చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇన్సూరెన్స్ సెక్టర్ ప్లస్ బ్యాంకింగ్ సెక్టర్ సబ్డ్యూ ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంకింగ్లో వచ్చేసేసి
మనకు ముందుగా అంటే మనకు ఫలితాలు అనేటి రేట్స్ కట్ సైకిల్స్ అయిన తర్వాత మనకు మాల్ లిక్విడిటీ అనేది పెరిగిన తర్వాత ఆ ఫలితాలు అనేది కన్జ్యూమర్స్కి కానీ లేదా మాల్గా బ్యాంకింగ్ కస్టమర్స్కి మాల్గా అందేటప్పటికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ సబ్డ్యూ అనేది ఓవర్ అయినప్పుడు ఈ యొక్క ఫిన్టెక్ కంపెనీస్తో పాటు బ్యాంకింగ్ సెక్టర్ అనేది యాడ్ అవడం వల్ల మనకి మాల్గా నిఫ్టీ అనేది చాలా ముందుకు దూసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క క్వార్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా మనం భావిస్తున్నాము. అలాగే నెక్స్ట్ ఫర్దర్గా వచ్చినప్పుడు మనకు మైన్స్ అండ్ మినరల్స్ మనం చెక్ చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క మైనింగ్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు ఐరన్ ఓర్ అనేది మామూలుగా ఒక బైపాస్ చేసే విధానంలో అంటే జీరో బిజినెస్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క ట్రంప్ యొక్క ఈ యొక్క రెసిప్రోకల్ ట్యాక్స్ అనేది ఇండైరెక్ట్గా మనకు ఇంపాక్ట్ అయ్యే అవకాశం వల్ల ముందుగా జీరో బిజినెస్లో ప్రొక్యూర్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి వెండర్స్ అందరూ కూడా. కానీ ఫ్యూచర్లో మనకు అల్యూమినియం కానీ లిథియం కానీ మామూలుగా కాపర్ కానీ ఈ 3 సెక్టర్స్లో మనకు చాలా 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 ప్రోగ్రెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇలా చేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ టూరిజం ఎట్లయినా సరే మనకు టూరిజం అనేది ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేశారండి. ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ మధ్య కాలంలో మామూలుగా టూరిజం మీద దాదాపు 2% నుంచి 3%కి ఇంక్రీజ్ చేయడం అనేది చాలా ఆశావహ దృక్పథంతో ఉన్నటువంటిది. సో మనకు ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క ఇండియన్ హోటల్స్ కానీ శక్తి హోటల్స్ కానీ ఇట్లాంటి కొన్ని ఈ యొక్క జూబ్లియంట్ ఫుడ్స్ కానీ ముందు చాలా మంచి ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అరుణ్ గారు, ఇక ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమోడిటీస్ మార్కెట్లో ఎలా ప్రతిస్పందించబోతున్నాయి అనుకోవచ్చుంటారు? మార్కెట్స్ యాక్చువల్గా ఆయిల్ వచ్చేసి సపరేట్గా ఒకటి ఉందండి. మామూలుగా మనకు న్యాచురల్ గ్యాస్ సపరేట్గా ఉన్నాయండి. ఈ రెండింటిని చూసినప్పుడు నార్మల్గా మన యొక్క జీడిపి గ్రోత్కి కానీ కరెంట్ డెఫిసిట్ కానీ ఈ రెండింటి యొక్క మనకు వాల్యుయేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు క్రూడ్ ఆయిల్ని తీసుకుంటున్నప్పుడు మనకు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చూసుకుంటున్నప్పుడు టెక్నికల్గా మన ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చూసుకుంటున్నప్పుడు ఒక రకంగా డిమాండ్ అనేది కన్సిస్టెంట్గానే ఉండి డౌన్ ట్రెండ్లోనే ఉందండి. మనకు క్వార్టర్లీలో చూసుకుంటున్నప్పుడు మనకు సైడ్ వేస్, మనకు మంత్లీలో చూసుకున్నప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది, వీక్లీలో చూసుకున్నప్పుడు సైడ్ వేస్, డైలీలో సైడ్ వేస్ ఉండడం వల్ల ఈ యొక్క లాంగ్ టర్మ్లో కూడా కన్సాలిడేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఈ యొక్క లెవెల్స్ అనేది నార్మల్గా లాంగ్ టర్మ్లో మనకు 5,427 నుంచి కూడా $5,100 వరకు కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే ఇది కన్ఫ్లుయెన్స్ లెవెల్ కావడం వల్ల డైలీలో మనకు ఖచ్చితంగా ఇక్కడ మనకు కొంత డిమాండ్ అనేది పెరగడానికి అవకాశం ఉండడానికి విధంగా మనం చేయొచ్చు. లేదు మన మార్కెట్స్ కన్నా చాలా ముందుకు వెళ్తూ ఎలాంటి ఈవెంట్స్ అంటే వార్ ఈవెంట్స్ కానీ ఎలాంటి ఈవెంట్స్ కన్నా లేకపోతే $3,910 కూడా పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పరిణామం అనేది మన యొక్క భారతదేశం యొక్క ప్రగతికి అంటే కరెంట్ డెఫిసిట్ తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని నా ఉద్దేశము. సో కానీ అంత గ్యాప్ అనేది ఒకటేసారి రాదు. కాబట్టి లెట్ us హోప్ దట్ మన మార్కెట్స్ అనేది ఒక కన్సిస్టెంట్గా ముందుకు పర్ఫామ్ చేసినప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు అనేది లాంగ్ టర్మ్లో తగ్గడానికి అవకాశం ఉన్నాయండి. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ది న్యాచురల్ గ్యాస్కి వచ్చినప్పుడు న్యాచురల్ గ్యాస్ వచ్చేసి అన్ని టైం ఫ్రేమ్స్లోనూ సైడ్ వేస్లో ఉండడం వల్ల ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. కానీ కొద్దిగా మనకు ఈ యొక్క ప్రైస్ అనేది పెరగడానికి కొంత అవకాశం ఉంటుందండి. ఈ యొక్క సీజన్ మనకు అంటే నార్మల్గా వానాకాలం సీజన్లో ఏమవుతుందంటే కొద్ది ప్రొడక్షన్ అనేది తక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే సీజన్లో మనకు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే గోల్డ్ రేట్స్ చూసుకుంటున్నప్పుడు మనకి 98,000 నుంచి కన్నా ఒకవేళ డ్రాప్ అయితే ఖచ్చితంగా అది 90,000కు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు పండగల సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది వచ్చే అవకాశాలు కొంత తక్కువ. కాబట్టి ఒకవేళ 98 కంటే తగ్గినప్పుడు ఎప్పటికప్పుడు ట్రెంచ్ వైజ్ మనము పర్చేజ్ చేసుకుంటూ పెట్టుకోవడం మంచిది. ఒకవేళ ఫిజికల్ గోల్డ్ కాకపోయినా నిఫ్టీ బీస్ కానీ లేదంటే వీటిని మనం అక్యుములేట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళడం అనేది ఒక ఇంటెలిజెంట్ వేగా మనం చెప్పవచ్చు. సిల్వర్ గురించి కూడా మనకు ఆల్రెడీ 1,09,000 అనేది ఎప్పుడైతే దాటిందో ఆ లెవెల్ దాటిన తర్వాత మనకు ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా టర్నింగ్ అండ్ బేసిక్ టర్నింగ్ పాయింట్స్ కానీ ఇంకా బేసిక్ టర్న్ అరౌండ్ కానీ మనకు జస్ట్ ఇంకా ఒక నోవైజ్ గ్యాప్స్లోనే సిల్వర్ అనేది ట్రేడింగ్ అవుతూ ఉంది. కాబట్టి మనము వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ప్రో గ్యాప్స్ ఇన్ ద సిల్వర్ ట్రేడింగ్లో. అది ఒకసారి ఎప్పుడైతే వచ్చిందో మనకు ఆటోమేటిక్గా మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. మా వీక్షకులకు మంచి వివరణ విశ్లేషణ అందించారు. చాలామందికి కూడా మా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి కొంచెం డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా క్లారిఫై చేశారు అనుకుంటున్నాం. ఓకే, చూస్తారు కదండి, ఎవరైనా సరే డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇది వాళ్ళ స్టార్ పవర్ డిజి ఇన్వెస్ట్ షో.